బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూతి శ్రీకాంత్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు మణిమంజరక్క గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారికి, పెద్దలు సీనన్న గారికి, హనుమంతరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది, ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకులందరికీ కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ విషయంలోకి పోకుండా సావిత్రిబాయి పూలే గారి ఆదర్శాలని స్ఫూర్తిగా తీసుకొని, వారు ఏ విధంగా అయితే మనల్ని అందరినీ చదువుల పట్ల చదువుకుంటే ఏ లక్ష్యాలను అయితే మనం చేరుకోగలుగుతామని వారు చెప్పారో, వాటిలో భాగంగానే మనం అందరం కూడా ఆ లక్ష్యాలను చేరుకునే విధంగా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ, సీనన్న ఒక 2-3 డిమాండ్లు పెట్టినారు. ఒక 5 ఎకరాల స్థలంలో ఈ దంపతులు ఇద్దరు విగ్రహాలతో పాటు ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పినారు. తప్పకుండా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి క్లెయిమ్ చేస్తాము తప్పకుండా. అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారి దృష్టికి కూడా తీసుకొస్తున్న సీనన్న గారి డిమాండ్, ఒక 7 రోజులు ఫాస్ట్ ట్రాక్ డ్రైవ్ ఒకటి ఈ కులగణన మీద చేయాలని చెప్పి సీనన్న గారు డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించాల్సిన పని లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేద బడుగు బలహీన వర్గాల పట్ల, దళిత బహుజన గిరిజన వర్గాల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉన్నారు. మా ప్రభుత్వాన్ని ఎవరు చిత్తశుద్ధిని అనుమానించాల్సిన పని ఏమాత్రమూ లేదు. మేము కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా మొదటి 100 రోజుల లోపే, మొదటి అసెంబ్లీలోనే ఈ కులగణన పట్ల నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, వేరే పార్టీల మీద వాళ్ళ గురించి విమర్శలు చేసేంత టైం లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, దళిత బహుజన గిరిజన మైనారిటీల కోసం చేపట్టాల్సిన ప్రతి కార్యక్రమం